ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశానికి సంబంధించి కూడా, మన భారతదేశానికి సంబంధించి కూడా పట్టిన అతిపెద్ద దరిద్రాలలో ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. ఈ దేశానికి, ఏ దేశానికైనా ఉంటాయి కదా, అట్లాగే మన దేశానికి కూడా ఉన్నాయి. వీటిని మన వాళ్ళు, మన రాజకీయ నాయకులు సరిచేసే ప్రయత్నం చేయరు, ఎందుకంటే వాళ్ళ పబ్బం గడవాలి. సో ఈ దరిద్రాలలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దరిద్రం గడిచిన 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గట్లేదు అనే దరిద్రం ట్రోలింగ్. ఆ మనిషి ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరిని మనం ట్రోల్ చేస్తున్నాము, ఇవన్నీ వదిలేసి ఒక రాజకీయ పార్టీకి ఆ వ్యక్తి పాజిటివ్గా మాట్లాడితే ఆడైనా మగైనా ఇష్టం వచ్చినట్టు వికృతంగా వెచ్చలవిడిగా వాళ్ళ మీద పడి సావడమే. రాత్రి అయినా పగలైనా ఇదే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో బతుకుతున్నారు అత్యంత నీచమైనటువంటి మనుషులు వీళ్ళు. సో ఇప్పుడు గీతాంజలి అనేటువంటి వ్యక్తి చనిపోవడం, ఆమె కొన్ని రోజుల ముందు ఈ వీడియోల్లో ట్రోల్ అవటం, అంటే వీడియో ఆవిడ ఒక వివాహిత ఆవిడ, పిల్లలు ఉన్న పాప ఉన్నట్టుంది. సో ఆవిడ వైసీపీ గవర్నమెంట్ తనకి ఇచ్చినటువంటి అంశాలని ప్రజలకి చూపిస్తూ ఆమె మాట్లాడుతూ ఉండడం, అయితే ఆ వీడియో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేశారనే ఆరోపణలు రావటం, ఆమె చెప్పినవి అబద్ధాలని వీళ్ళు అనడం. డెఫినెట్లీ ఆమె అబద్ధాలు చెప్పినప్పుడు అందరూ విని మా బాగా చెప్పామని చప్పట్లు కొట్టాల్సిన అవసరమే లేదు. ఒక సామాన్యుడైనా, అది టీడీపీ వైసీపీ అక్కర్లా, జనసేన అక్కర్లా, ఒక సామాన్యుడు ఎవరైనా చెప్పిన ప్రతీది, చూసిన ప్రతీది చప్పట్లు కొట్టాల్సిన అవసరంలా. కానీ క్వశ్చన్ చేసే విధానం ఉంటుంది కదా, హంబుల్గా, పొలైట్గా, సౌమ్యంగా మనం క్వశ్చన్ చేయాలి. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనైనా, జగన్ డైహార్డ్ సపోర్టర్స్నైనా, పవన్ కళ్యాణ్ డైహార్డ్ సపోర్టర్స్నైనా, చంద్రబాబు డైహార్డ్ సపోర్టర్స్నైనా మనం క్వశ్చన్ చేసే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనం మర్చిపోకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ విధానాన్ని వదిలేసి, ఆ విధానాన్ని మర్చిపోయి వికృతంగా వాళ్ళ గురించి కామెంట్ చేయడం, పిచ్చి పిచ్చిగా వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం, వాళ్ళని ట్రోల్ చేయడం, కింద మీమ్స్ పెట్టి పైన వీడియో పెట్టి ట్రోల్ చేయడం. ఇది ఎందుకు తట్టుకోలేరు, ఇందులో ఏముందని మీరు అంటారేమో. డెఫినెట్లీ వాళ్ళు తట్టుకోలేరు. మీరు ఒక మంత్రిని చేయండి, ఒక ఎమ్మెల్యేని చేయండి, ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నేతను చేయండి, ఎక్స్ సీఎంని చేయండి, ఒక పిఎంని చేయండి, పిఎం అవుదాం అనుకుంటున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని చేయండి. కానీ ఇట్లాంటి వాళ్ళని చేయడం చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. ఎందుకు అవుతుందంటే, నేను ఇందాక చెప్పిన లిస్టులో అందరూ ఎన్నో డక్కా ముక్కీలు తిని ఈ పొజిషన్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఒక మినిస్టరో, ఒక ఎమ్మెల్యేనో, ఇంకొకటో. అలా కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని మీరు టచ్ చేయగలుగుతారా? ఆలోచిస్తారు కదా. ఎంత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూతురో, మినిస్టర్ కూతురో, కొడుకో వాళ్ళు పాజిటివ్గా మాట్లాడారు ప్రభుత్వానికి, వాళ్ళు మనం ఏమన్నా అనాలంటే ఎందుకు ఆలోచిస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి. వాళ్ళ జీవితం, వాళ్ళ పేరెంట్స్ జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. వాళ్ళు గబుక్కుని దాన్ని సెన్సిటివ్గా హర్ట్ అయి తీసుకుంటారు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళని కూడా హంబుల్గా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఈ అమ్మాయి కంప్లీట్గా ఎటువంటి మినిస్ట్రీలకి సంబంధించినటువంటి వ్యక్తో, ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తో కాదు, ఒక ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి అభిమానం అయి ఉండొచ్చు, డెఫినెట్లీ సంతోషం, ఎవరికి వాళ్ళు అభిమానులు ఉంటారు. అట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లాంటి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడు తన ఫేస్ కానీ వీడియో కానీ వెళ్ళడం చూడని వ్యక్తి సడన్గా ఇంతమంది తన గురించి మాట్లాడుతున్నప్పుడు కింద కామెంట్స్లోనో, ఇంకొక చోటో ట్విట్టర్లో కామెంట్స్, రిప్లైస్లోనో బ్యాడ్గా తన గురించి మాట్లాడడం చూస్తే ఆవిడ చాలా ఖచ్చితంగా బాధపడతారు. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా వర్తిస్తుంది. సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటారు మన సమాజంలో. మీరు అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు. ఇది ఆత్మహత్య కాదు, చిత్రీకరిస్తున్నారు అనేది టీడీపీ యొక్క ఆరోపణ. వైసీపీ వాళ్ళు ఆత్మహత్య అని వాళ్ళు ఒక రకమైన రాజకీయంగా దాన్ని వాడుకుందామని వాళ్ళు చూస్తున్నారు, రాజకీయంగా వాడుకోకుండా వాళ్ళని వీళ్ళు చూస్తున్నారు. నేను అనేది ఇక్కడ సూసైడా కాదనే దాని గురించి నేను మాట్లాడట్లా. ఒక మనిషిని ట్రోల్ చేసే విధానం గురించి మాట్లాడుతున్నా, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే. సో ఇట్లా వాళ్ళని ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము. అయితే దీంతో పాటుగా ఇట్లాంటి అంశాన్ని మాట్లాడాలి, పైకి తీసుకురావాలి. చంద్రబాబు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఇట్లాంటివి జరగకుండా చూసేలాగా దాని పట్ల చర్యలు తీసుకోవాలి. కుదిరితే వాళ్ళ ఇళ్లకి వెళ్ళాలి. ప్రతిపక్ష నాయకులైనా సరే తమ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవాల్సినటువంటి నమ్మకం ఉన్న వ్యక్తే సరైనటువంటి నాయకుడు అవుతాడు. అది ఏ పార్టీ వాడైనా, ఎంత పెద్ద తోపైనా సరే. జగన్మోహన్ రెడ్డి అయినా దాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు, చంద్రబాబు నాయుడు అయినా దాన్ని రాజకీయాలకు వాడేసుకుంటారేమో, వీళ్ళు కంగారు పడి దాన్ని ఫ్యాక్ట్ చెక్లు చేయడం పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం బాధలో ఉన్నప్పుడు దాని ఎలక్షన్కి ఏమాత్రం సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. దీని మీద టీడీపీ అఫీషియల్గా కానీ, వైసీపీ అఫీషియల్గా కానీ సరైన విధానంగా స్పందించట్లేదు అనేది నా యొక్క బాధ. జనసేనతో పాటు నాకు ఏ ఆడపిల్లకి కష్టం వచ్చి నేను ముందు వస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ అమ్మాయి గురించి ఒక్క ట్వీట్ కూడా అయిపోవడం, ఒక్క మాట కూడా మాట్లాడిపోవడం ఇప్పటి వరకు చాలా బాధాకరమైనటువంటి అంశం.
లోకేష్ ఏదో చెప్పాడు, లోకేష్ ఏదో రాంగ్ ట్వీట్ వేశారు అంటూ ఫేక్ న్యూస్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, చాలా తప్పు వైసీపీ వాళ్ళు, దాన్ని వీళ్ళు ఖండిస్తున్నారు. ఓకే, దాంతో పాటుగా ఆ కుటుంబానికి బాధ కలిగిందనే అంశాన్ని కూడా టీడీపీ వాళ్ళు మెన్షన్ చేస్తే బాగుంటుంది. వీలైనంత ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ పార్టీలతో సంబంధం లేకుండా వెళ్ళి వాళ్ళని కలిసే ఆలోచనలు చేస్తే చాలా మంచి జరుగుతుంది.